స్వామి, మా ఇంట్లో మీరు కట్టించుకున్న ఈ మందిరం మర్చిపోలేను స్వామి. ఆ రోజు పతీశ్వరా సత్య సాయీశ్వరా దయా కరో సాయి నారాయణ, శ్రీ సాయి నారాయణ, సాయి శ్రీ సాయి నారాయణ. భవసాగరోద్ధార భువనావన, భవసాగరోద్ధార భువనావన, శరణాగత త్రాణ నారాయణ, శరణాగత త్రాణ నారాయణ, శ్రీ సాయి నారాయణ, సాయి. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీ చరణాల విందాలకు అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ సాయిరామ్. స్వామివారి అనుగ్రహం అపారం, అనంతం, అద్వితీయం. వారి అనుగ్రహం, వారు చెప్తారు, నా భక్తులను పిచ్చుకి తాడు కట్టుకుని ఎలా లాగుతారో అలా లాగుతామని. ఆ విధంగా నేను స్వామివారు నన్ను వారి భక్తులుగా స్వీకరించారు. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. 72-74 సంవత్సరాలు. ఆ టైంలో మేము సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ప్లే గ్రౌండ్లో ఆడుకొని నిదానంగా ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరితో కలిపి 6:15, 6:30 ఆ టైంలో నేను ఇంటికి వెళ్తున్నాను. అక్కడ మాది చోడవరం. నా పేరు సీతారాం కుమార్ బాబ్జీ. వెళుతున్న టైంలో మార్గంలో మా ప్రిన్సిపాల్ గారి ఇల్లు ఉంది. ఆయన పూర్వం ఇళ్లలో ముందు చాలా జాగా ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, తర్వాత పెద్ద అరుగు ఉంటుంది. అలాగా వారి ఇంటి దగ్గర ముందు గార్డెన్, వెనకాతల పెద్ద అరుగు ఉంది. ఆ అరుగు మీద అంటే సుమారు ఒక 30-40 మంది పట్టేంత అరుగు ఉంది. అరుగులో వస్తుంటే ప్రిన్సిపాల్ గారి ఇంటి దగ్గర వారు ఏదో పాటలు వినపడుతున్నాయి. అక్కడ ప్రిన్సిపాల్ గారితో పాటు మా ఎకనామిక్స్ లెక్చరర్ అప్పలరాజు గారు కూడా అక్కడ ఉన్నారు. వారు గొంతు చాలా కంటలా ఉంటుంది అన్నమాట, కంచు కంఠం అన్నమాట వారిది. ఏంటి వీరు ప్రిన్సిపాల్ గారు, ఈ ఎకనామిక్స్ లెక్చరర్ గారు వీళ్ళందరూ ఇక్కడుండి ఏదో పాడుతున్నారు ఏంటా అని అనుకుని ఆ మరుసటి ఉదయం అప్పలరాజు మాస్టర్ని, ఎకనామిక్స్ లెక్చరర్ గారు వారిని వెళ్ళి, ఏంటి సార్ నిన్న మీరు పెద్ద పెద్ద గొంతుతో ఏదో పాడుతున్నారు ఏంటి సార్ అని అడిగారు. అడిగితే శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఎలా అయితే అవతరించారో, శ్రీకృష్ణ వారు ద్వాపరయుగంలో ఏ రకంగా అవతరించారో, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు పుట్టపర్తిలో అవతరించారు. ఆయన తాలూకా భజన మేము చేస్తున్నాము కాబట్టి మేమందరం సాయంకాలం అక్కడ ప్రతి లక్షవారం నాడు అక్కడ భజన చేస్తాము అని చెప్పారు. అదేంటి సార్, మానవుడుగా అవతరించారు అని అంటున్నారు, ఇంతవరకు మాకెవరికి తెలియదు అంటే, లేదు ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి, సాక్షాత్ శివస్వరూపం, సాక్షాత్ బ్రహ్మదేవుడు, త్రినాథ స్వరూపుడు ఆయనే. కాబట్టి ఆయన చేయలేదంటూ ఏమీ లేదు, చూడలేదంటూ ఏమీ లేదు. ఆయన సర్వాంతర్యామి. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నది కూడా స్వామి తెలుసు అని చెప్పి కొన్ని లెటర్స్ ఉన్నాయి, నువ్వు చదువు, పుస్తకం తీసుకెళ్ళి పుస్తకం చదువుని నా పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలు నేను చదివిన తర్వాత నేను అనిపించింది, నాకు ఒక మహామేధావులైనటువంటి ఎకనామిక్స్ లెక్చరర్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, మనకంటే మన చిన్నపిల్లలని మనకేం తెలియదు. అటువంటి వాళ్ళే భగవంతుడిని నమ్మి కొలుస్తున్నారు. అటువంటిప్పుడు ఈయన నిజంగా భగవంతుడేనే అమ్మో అని చెప్పి ఆ పుస్తకాలు చదవడం మొదలెట్టాను. ఎప్పుడైతే చదవడం మొదలెట్టానో నిజంగా భగవంతుడు అనేటటువంటి భావన నాలో ఆవిర్భవించింది. ఎప్పుడైతే అలా అనిపించిందో ఒకసారి వెళ్ళి చూడాలని కూడా అనిపించింది.
మా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్. ఈ హాలిడేస్లో వెళ్దామని, నేను ఒక్కడినైతే ఇంట్లో పంపరని నా ఫ్రెండ్స్ ఇద్దరిని బతిమాలి వాళ్ళు కూడా వస్తానంటే వాళ్ళతో పాటు మేము ముగ్గురు వెళ్తామని చెప్పి ఇంట్లో చెప్పి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి పుట్టపర్తి వెళ్ళి, పుట్టపర్తి నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతిలో వెళ్ళి వద్దామని మా ప్లాన్ వేసుకున్నాము. తీరా పోసి పుట్టపర్తి వెళ్ళిన తర్వాత స్వామి సమ్మర్ క్లాసెస్ అంట వైట్ ఫీల్డ్లో ఉన్నారని చెప్పి పుట్టపర్తిలో తెలిసింది. మొట్టమొదటిసారి 1974లో మేము పుట్టపర్తిలో అడుగుపెట్టాం. అప్పుడు ఇన్ని రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు, ప్రశాంతంగా ఎక్కడైనా తిరిగేవచ్చు పుట్టపర్తిలో. ఆ కులవంతాలు కూడా అప్పుడు కట్టిలేదు. అప్పుడు ప్రశాంత నేలలో అన్నీ చూసుకొని తర్వాత ఇంకా స్వామి అక్కడ లేరు, వైట్ ఫీల్డ్లో ఉన్నారు అంటే అడ్రస్ అన్ని కనుక్కొని మేము తిరుపతి బయలుదేరాం. తిరుపతిలో డైరెక్ట్ ట్రైన్ అప్పుడు లేవు, అక్కడ 5 పాకాల్లో ప్లాట్ఫామ్ మీద పడుకొని మళ్ళీ ఇంకో ట్రైన్ మారి తిరుపతి వెళ్ళి, తిరుపతిలో ముగ్గురు కూడా జుట్టు తల్లిలా సమర్పించాం స్వామికి. సమర్పించిన తర్వాత మేము వైట్ ఫీల్డ్ వెళ్ళాం. అప్పట్లో వైట్ ఫీల్డ్లో అప్పుడు కూడా అంత జనం అక్కడ లేరు. మేము మరి మాకు ఆ టైమింగ్స్ 6 గంటలకల్లా వెళ్ళాలి అనగానే మేము 5:30కి వెళ్ళిపోయి వెళ్ళగానే మమ్మల్ని తీసుకెళ్ళి తిన్నగా ఒక గేట్ దగ్గర కూర్చోబెట్టారు. ఆ తర్వాత మాకు తెలిసింది అది త్రయీ బృందావనం, స్వామి లోపల నుంచి వస్తారు అనేది ఇప్పుడు మాకు తెలిసింది. అక్కడ కూర్చోగానే ఫస్ట్ మా ఫ్రెండ్, ఆ మధ్యలో నేను, ఆ తర్వాత మా ఫ్రెండ్ కూర్చున్నాము. ఆ తర్వాత ఎవరెవరో భక్తులు వచ్చారు, అలా వరుసగా కూర్చున్నారు. స్వామి రావడం అలా పరికించి చూశారు, చిన్న నవ్వు నవ్వారు. నవ్విన తర్వాత ఆ పక్క స్నేహితుని ఈ పక్క స్నేహితుడి వైపు పెద్దగా చూడలేదు, నన్ను మాత్రం ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం నాకు ఇప్పుడు అనిపిస్తున్న అర్థం ఏంటంటే నన్ను ఒక్కడనే స్వామి లాక్కున్నారు. అందులో వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు సుమారు పుట్టపర్తి ఒక 5-6 సార్లు కూడా వెళ్ళి ఉండరు. అందులో ఒక అతనైతే మిస్ అయిపోయాడు, అతను ఏమయ్యాడో కూడా తెలియదు. సో ఈ రకంగా స్వామివారు నన్ను లాక్కున్నారు. ఆ రోజు లగాయతు ఈ రోజుకి 50 సంవత్సరాలు దాటుతుంది. మొట్టమొదటిసారి 50 సంవత్సరాల కిందట స్వామిని నేను చూశాను, స్వామిని తలుచుకున్నాను, స్వామిని కొలుచుకున్నాను, స్వామితో పలకరించి మాట్లాడేటువంటి అదృష్ట భాగ్యం కలిగింది. ఇంతటి భాగ్యాన్ని స్వామి నన్ను లాక్కున్నారు. ఈ విధంగా స్వామి తాలూకా అనుగ్రహం నా మీద కురిపించారు. ఆ రోజులాగా అయితే ఈ రోజు వరకు మేము క్రమం తప్పకుండా పుట్టపర్తి వెళ్తున్నాము, స్వామిని దర్శనం చేసుకుంటున్నాము, స్వామి తాలూకా ఉపన్యాసాలు విన్నాము. ఆ తర్వాత స్వామి నిర్యాణం చెందిన తర్వాత కూడా, అవతారం చాలించిన తర్వాత కూడా మేము రెగ్యులర్గా స్వామి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పుట్టపర్తి వెళ్ళేవాళ్ళమో అదే విధంగా ఇప్పటికీ కూడా ఫ్యామిలీతో పుట్టపర్తి వెళ్తున్నాము, స్వామిని దర్శనం చేసుకుంటున్నాము. అనుభూతులన్నీ స్వామి ఉన్నట్టుగానే మేము పొందుతున్నాము కూడా. ఎన్నో మిరకిల్స్, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు స్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో మాకు ఆనందాన్ని అందించారు, చూపించారు, అనుగ్రహించారు.